అందరికీ నమస్కారం అండి। ఈ రోజు వీడియోలో 2024వ సంవత్సరంలో మే 10వ తేదీన శుక్రవారం రోజున మనకి అక్షయ తృతీయ పండుగ అయితే వచ్చిందండి। ఈ రోజున మనము పూజకు చేసుకోవాల్సిన ఏర్పాట్లు ఏమిటి, నియమాలు ఏమిటి, విధి విధానాలు ప్రతి ఒక్కటి క్లియర్ గా నేను ఈ వీడియోలో తెలియజేస్తాను। వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి। ముందుగా అయితే మనం ఈ పూజకు పాటించవలసిన నియమాలు ఏంటంటే మనం ఇంటిని అయితే ఖచ్చితంగా శుభ్రం అనేది చేసుకోవాలండి। మరి ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, ఏ విధంగా శుభ్రం చేసుకోవాలో కూడా నేను తెలియజేస్తాను। తర్వాత ఏంటంటే మనం ఈ పూజలో ఖచ్చితంగా లక్ష్మీదేవి ఫోటో పెట్టుకొని పూజలు అనేటివి చేసుకోవాలండి। తర్వాత ఈ అక్షయ తృతీయ రోజున ప్రత్యేకంగా కుబేర కుండలు అనేటివి పెడుతూ ఉంటారండి। కుబేర కుండలను ఎలా పెట్టాలి, అలానే ఆ కుండలలో వేటిని మనం నింపి పూజలో పెట్టుకోవాలో కూడా నేను తెలియజేస్తాను। తర్వాత అక్షయ పాత్రను ఏ విధంగా చేసుకొని అక్షయ పాత్రను పూజలో పెట్టుకునే విధానాన్ని కూడా తెలియజేస్తానండి। అలానే మనము ఈ ప్రత్యేకమైనటువంటి రోజున కొంతమంది ఉప్పు దీపము, కొంతమంది అష్టలక్ష్మి దీపము, కొంతమంది కామాక్షి దీపంని ఇలా ప్రత్యేకంగా మనం పూజలు అనేటివి చేస్తూ ఉంటామండి। అలానే కుబేర కుంచం కూడా పెడుతూ ఉంటారు। వీటన్నిటిని కూడా నేను ఈ వీడియోలో కవర్ చేస్తానండి। ప్రతి ఒక్కటి కూడా క్లియర్ గా నేను వీడియోలో అందిస్తున్నాను కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి। ముందుగా అయితే అందరికీ వచ్చే సందేహం ఏంటంటే మే 10వ తేదీ శుక్రవారం కదా అండి, మరి మేము ఏ రోజున ఇంటిని శుభ్రం చేసుకోవాలి అంటే మీరు ముందు రోజు గురువారం రోజునైతే మీరు ఇంటిని శుభ్రం చేసుకోవచ్చండి। ఇంటిని శుభ్రం చేసుకునేటప్పుడు ఇంటిని శుభ్రం చేసుకునేటప్పుడు నీటిలో కొద్దిగా మీరు కళ్ళు ఉప్పుని అలానే కొద్దిగా పసుపుని వేసుకొని మీరు ఇంటిని అయితే శుభ్రం చేసుకోవాలండి। ఎందుకు కళ్ళు ఉప్పు వేయాలి అంటే కళ్ళు ఉప్పు అనేది మనకి నెగిటివ్ ఎనర్జీని గ్రహించే శక్తి అనేది కళ్ళు ఉప్పుకి ఎక్కువ ఉంటుందండి। ఇంట్లో ఏదైనా సరే గొడవలు ఉన్నా, చికాకులు ఉన్నా, మనశ్శాంతి లేకపోయినా ఇలాంటివన్నీ ఉన్నా కూడా మీరు ఈ కళ్ళు ఉప్పు సహాయంతో మీరు ఈ విధంగా క్లీన్ చేసుకున్నట్లయితే ఇంట్లో నెగిటివ్ అంతా రిమూవ్ అయిపోయి మనకి పాజిటివ్ వైబ్స్ తో నిండిపోతుందండి। చాలా మంది అడుగుతూ ఉంటారండి పాడ్యమి తిథి మంచిది కాదు కదా అండి, గురువారం రోజున చేసుకోవచ్చా అంటే కొంతమంది మంచి తిథిని చూసుకొని అలానే దేవుని రూమ్ అయితే శుభ్రం చేస్తూ ఉంటారండి। ఒకవేళ మీరు గురువారం పాడ్యమి తిథి మేము చేయలేము అనుకున్న వాళ్ళు మీరు బుధవారం రోజున అమావాస్య తిథిన రోజున కూడా మీరు దేవుని పటాలను శుభ్రం చేసుకొని మీరు చక్కగా పసుపు కుంకుమల బొట్లు అనేటివి పెట్టుకోవచ్చండి। నేనైతే ఇప్పుడైతే ఈ పూజలో నేను చేసుకున్న ఏర్పాట్లు అయితే నేను తెలియజేస్తాను। ముందుగా అయితే మనం పూజలో లక్ష్మీ అమ్మవారి ఫోటో అయితే పెట్టుకోవాలండి। ఈ రోజు ప్రత్యేకంగా లక్ష్మీ అమ్మవారికి అలానే లక్ష్మీ కుబేరుని ఈ రోజున లక్ష్మీదేవికి పూజ చేసి ధనవంతుడు అయ్యాడట అండి। అందుకని ఈ రోజున ప్రత్యేకంగా లక్ష్మీ కుబేరు పూజ అనేది చేస్తూ ఉంటారండి। ఈ పూజ కొద్దిగా నియమాలతో కూడుకున్నదండి। కొంతమంది ఇన్ని వారాలు అన్ని వారాలు చేస్తాము అని సంకల్పం తీసుకొని అన్ని శుక్రవారాలు కానీ లేదా అన్ని గురువారాలు కానీ అన్ని బుధవారాలు కానీ లేదా మంచి తిథులలో ఈ లక్ష్మీ కుబేరుని పూజ అనేది చేస్తారండి। లక్ష్మీ కుబేరుని పూజ అనేది నేను తర్వాత వీడియోస్లో మీకు షేర్ చేస్తాను। ఇప్పుడైతే మనం పూజలో అయితే లక్ష్మీదేవి ఫోటో కానీ లేదా లక్ష్మీ కుబేరుని ఫోటో కానీ పెట్టుకొని మనం చక్కగా పసుపు కుంకుమలతో అలంకరణ అనేది చేసుకోవాలండి। నేనైతే నా దగ్గర ఉన్నటువంటి లక్ష్మీ అమ్మవారికి చక్కగా గంధం బొట్లతో అయితే అలంకరణ నేనైతే అమ్మవారికి కొద్దిగా డెకరేషన్ అనేది ఫోటోకి అయితే చేసుకున్నానండి। ఇది కేవలం నా తృప్తి కోసమే నేను చేసుకున్నాను। తప్పకుండా ఇలా చేసుకోవాలంటే అలా ఏం లేదండి, మీ దగ్గర అమ్మవారి ఫోటో ఉన్న చక్కగా పసుపు కుంకుమలు పెట్టుకొని మీరు నిండు భక్తితో పూజ చేసినా కూడా ఆ అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందండి। నేనైతే కొద్దిగా పర్వదినాలు ఏదైనా ఫెస్టివల్స్ అలా ఉన్నప్పుడు లక్ష్మీదేవి ఫోటో కానీ అలానే దుర్గమ్మ ఫోటో కానీ చక్కగా ఎక్కువగా అలంకరణ అనేది చేసి పూజలు అనేటివి చేసుకుంటాను। నా దగ్గర ఇలా చిన్న చంపచరం అయితే ఉందండి, మా పాపది చిన్నదైతే ఉంది। నేను ఎక్కువగా అమ్మవారికి నవరాత్రులు అయితే కూడా ఈ చంపచారాలను అయితే అమ్మవారి అలంకరణలు అయితే ఉపయోగిస్తూ ఉంటాను। ఈ చంపచారంతో నేను అమ్మవారికి చిన్న దండలాగా అంటే చూడడానికి మన విధంగా అయితే డబల్ టేప్ సహాయంతో చిన్న దండలాగా చేసుకున్నానండి। అలానే నా దగ్గర స్టిక్కర్ ప్యాకెట్తో మనకి ఇలాంటి స్టిక్కర్ ప్యాకెట్స్ అయితే మనకి 10 రూపీస్కి అయితే దొరుకుతుంది। ఇలా అమ్మవారికి చిన్న దండలాగా అయితే నేను చేసుకున్నానండి। ఈ విధంగా అయితే అమ్మవారికి నేను డెకరేషన్ అయితే చేసుకున్నాను। లక్ష్మీదేవి పూజలో మనము కుబేర కుండలను కూడా ప్రత్యేకంగా పెడుతూ ఉంటారండి। ఎందుకండి కుబేర కుండలు పెడతారో కూడా నేను ఆల్రెడీ తెలియచేశానండి। ఈ రోజున కుబేరుడు లక్ష్మీదేవికి పూజించి ధనవంతుడు అయ్యాడు అనే ఒక ఉద్దేశంతో నేనైతే ఈ పూజలో కుబేర కుండలను అయితే నేను ఏర్పాటు చేసుకున్నానండి। ఈ కుబేర కుండల్లో వేటిని నింపుకోవాలండి అంటే మనకు ధనధాన్యాలు సమృద్ధిగా లభించాలి అంటే ధాన్యాలు, ధనము అలానే కొన్ని మంగళకరమైన వస్తువులు లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి మంగళకరమైన వస్తువులను వాటన్నిటినీ కూడా మనము ఈ కుండలలో అయితే మనం నింపుకోవచ్చండి। నేనైతే ఈ విధంగా కొత్త కుండలను అయితే తెచ్చుకున్నానండి। చాలా మందికి ఒక సందేహం ఉంటుందండి, పాత కుండలను తెచ్చుకోకూడదా అండి అంటే మీ దగ్గర కనుక పాత కుండలు కనుక ఉంటే వాటిని శుభ్రం చేసుకొని మీరు చక్కగా పసుపు కుంకుమలు కొంతమంది అయితే పెయింటింగ్స్ అయితే వేస్తూ ఉంటారండి। నేనైతే లాస్ట్ ఇయర్ పెయింటింగ్స్ అయితే వేసుకొని నేను కుబేర కుండలను అయితే పెట్టుకున్నాను। నా దగ్గర ఆ కుండలే ఉన్నాయండి। లాస్ట్ ఇయర్ పెయింటింగ్తో ఈ ఇయర్ పెయింటింగ్తో ఎందుకని నేను ఈసారి న్యాచురల్గానే కుండ
కుండ మీద న్యాచురల్గానే కుండ మీద గంధం బొట్లు అనేటివి పెట్టుకొని ఈ విధంగా అయితే నేను గంధం కుంకుమ బొట్లు అనేటివి పెట్టుకొని నేను పూజలో అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు కుబేర కుండలు ఎన్ని పెట్టుకోవాలి అన్న సందేహం ఉంటుంది. మీకు కనుక కుదిరితే 3 కానీ లేదా 1 కానీ లేదా 5 కానీ 7 కానీ 9 కానీ ఇలా మీకు బేస్ సంఖ్యలో ఉండేలా మీరు చూసుకొని మీరు కుండలను అయితే పెట్టుకోండి. మొదటిగా అయితే నేనైతే ఈ కుండలలో అయితే బియ్యంని అలానే ధాన్యం గోధుమలు కానీ నా దగ్గర అయితే పచ్చెనగపప్పు అయితే ఉండిందండి. కాబట్టి నేను ఏదైనా సరే ధాన్యం కాబట్టి అదైతే పెట్టుకున్నాను. అలానే అమ్మవారికి మనం ఎక్కువగా అయితే మంగళకరమైన వస్తువులను అయితే ఉపయోగిస్తూ ఉంటామండి. అంటే పసుపు కొమ్ములు అంటే మనకి సౌభాగ్యానికి చిహ్నం కదండి. మనం నిండు సుమంగళిగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ పసుపు కొమ్ములని అలానే అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, చిట్టి గాజులు వీటన్నిటినీ కూడా నేను ఈ కుబేర కుండల్లో అయితే వేసుకున్నానండి. ఈ విధంగా అయితే నేను 4 కుండలను అయితే తెచ్చుకున్నానండి. వీలున్నంత వరకు అక్షయ తృతీయ రోజున ఖచ్చితంగా ఒక కుండనైనా కొనడానికి ప్రయత్నించండి. చాలామంది బంగారం వెండి అనేది కొంటూ ఉంటారండి. కొంతమంది బంగారం వెండి కొనలేని వాళ్ళు ఇలా కుండని కొన్నా కూడా చాలా మంచిదండి. అలానే ఈ కుండలో మీరు కళ్ళు ఉప్పును వేసుకున్నా కూడా చాలా మంచిదండి. కళ్ళు ఉప్పు అనేది ఐశ్వర్యానికి చిహ్నంగా కూడా చెప్తూ ఉంటారండి. అందుకే లక్ష్మీదేవికి ఎక్కువగా మనం ఐశ్వర్య దీపం అంటే ఉప్పుతో దీపం అనేది కూడా పెడుతూ ఉంటారండి. ఇప్పుడైతే నేను ఈ విధంగా కుబేర కుండలు అన్నిటినీ పెట్టుకొని వాటికి నేను పసుపు కుంకుమలన్నీ పెట్టుకొని పుష్పాలతో అలంకరణ చేసుకొని ఆ కుండలలో మధ్యలో కొద్దిగా అక్షింతలను వేసుకొని నమస్కారం అనేది చేసుకున్నానండి. ఖచ్చితంగా పెట్టుకోవాలి అంటే పెట్టుకుంటే మంచిది అని చెప్తారండి. మన ఇంట్లో ధనధాన్యాలు వృద్ధి చెందడానికి కుబేర కుండలను అక్షయ తృతీయ రోజున అలానే దీపావళి రోజున ధనత్రయోదశి రోజున అయితే ఎక్కువగా పెడుతుంటారండి. ప్రతి ఒక్కరికి ఈ ఇన్ఫర్మేషన్ అందాలి అనే ఉద్దేశంతో ఈ కుబేర కుండలను పెట్టుకునే విధానాన్ని అయితే నేను తెలియజేశానండి. తర్వాత ఈ రోజున ప్రత్యేకంగా అక్షయ పాత్రను అయితే పెట్టుకుంటారండి. ఆల్రెడీ మన ఛానల్లో అక్షయ పాత్రను ఎలా పెట్టుకోవాలి, ఏమేమి వేసుకోవాలి, పూజ అంతా అయిన తర్వాత అక్షయ పాత్రను ఏం చేయాలో క్లియర్గా A to Z క్లియర్గా తరోగా నేను ఆ వీడియోలో అయితే క్లియర్గా నేను తెలియజేశాను. మీకు కనుక ఉపయోగపడితే ఆ వీడియోని చూడండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే నేను బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మామూలుగా అయితే మనం ఒక కుండనైతే తెచ్చుకుంటామండి. చాలామందికి ఒక సందేహం ఉంటుందండి, మా దగ్గర లాస్ట్ ఇయర్ కుండ అయితే ఉందండి, ఆ కుండనే పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోవచ్చండి. లాస్ట్ ఇయర్ కుండనే నేనైతే లాస్ట్ ఇయర్ కుండనే నేను పొడి క్లాత్తో శుభ్రం చేసుకొని అందులోనే నేను మళ్ళీ శ్రీం అనే బీజాక్షరం రాసుకొని ప్రతి సంవత్సరం కూడా నేను అదే కుండనైతే నేను వాడుతూ ఉంటానండి. ఒకవేళ ఆ కుండ కనుక పగిలినట్టు లేదా కొద్దిగా మనకి ఆ కుండ అనేది మనకి సరిగా లేదు అని అనిపించినప్పుడు మీరు కొత్త కుండనైతే తెచ్చుకొని అక్షయ తృతీయ రోజున శుక్రవారం రోజునే తెచ్చుకోండి. చాలా మంచిది. కుండని తెచ్చుకుంటే చాలా మంచిదండి. కుండను మాత్రం ఒకటే తెచ్చుకోకండి. కుండతో పాటు ఏదైనా సరే తోడుగా ఇంకొక చిన్న ప్రమిద కానీ లేదా ఇంకొక చిన్న కుండను కానీ లేదా ఒక ప్రమిదను కానీ ప్లేట్ని కానీ ఏదైనా సరే మీరు ఇంటిని తెచ్చుకోండి. ఇంటికి తెచ్చుకున్న తర్వాత మీరు ఆ కుండకి శ్రీం అనే బీజాక్షరం అనేది రాసుకోండి. పసుపును మొత్తం రుద్దుకొని శ్రీం అనే బీజాక్షరం అనేది రాసుకోండి. తర్వాత చక్కగా కుంకుమ బొట్లు అలానే పసుపు కుంకుమలు అనేటివి చక్కగా పెట్టుకోండి. ఈ అలంకరణ అంతా మన కోసం అండి. ఒకవేళ మీరు ఇవన్నీ ఏం చేయలేరు, ఏం ఖర్చు లేనిదే కదా అండి, కాబట్టి కుదిరినంత వరకు పెట్టుకోవడానికి ప్రయత్నించండి. లేదు అంటే మీరు నార్మల్గానే శ్రీం అనే ఒక బీజాక్షరం రాసుకొని అందులో మీరు అమ్మవారి మంగళకరమైన వస్తువులు మనకు ఏది వృద్ధి కావాలి అని మనం కోరుకుంటామో బంగారం కానీ వెండి కానీ అలానే ధాన్యం బియ్యం కానీ ఉప్పుని కానీ వీటన్నిటిని మనము ఇందులో వేసుకొని మనం దక్షిణంగా డబ్బులు అనేటివి పెట్టుకోవాలండి. డబ్బులన్నీ పెట్టుకున్న తర్వాత మనము పూజలో పెట్టుకొని పూజ అంతా అయిన తర్వాత మనము ఆ అక్షయ పాత్రని పూజ రూమ్లోనే పెట్టుకోవచ్చండి. ఒకవేళ పూజా రూమ్లో మీరు పెట్టుకోలేరు అనుకున్నప్పుడు ధనం ఎక్కడైతే పెట్టుకుంటామో అంటే బీరువాల్లో కానివ్వండి లేదా మనం శాలరీ వచ్చేటప్పుడు పర్సులో పెట్టుకుంటూ ఉంటాం కదండి. సో ఆ పర్సులు పెట్టే స్థలం దగ్గర కానీ మనం ఈ అక్షయ పాత్రను అయితే పెట్టుకోవచ్చండి. ఈ అక్షయ పాత్ర గురించి చాలామందికి సందేహాలు అనేటివి ఉన్నాయండి. ఏంటంటే ఈ అక్షయ పాత్రలో డబ్బులు ఎప్పుడు తీయాలండి, మరి డబ్బులు వాడకూడదా అలానే పెట్టుకోవాలంటే అందులో మీరు ఖచ్చితంగా 101 రూపాయి కానివ్వండి 51 రూపాయి కానివ్వండి 201 500 అయితే ఎగ్జాంపుల్ అయితే నేను చెప్తానండి. 101 రూపాయి అయితే వేశారు మీరు. మీకు మళ్ళీ ఆ డబ్బులు తీయాలి అనుకున్నప్పుడు శుక్రవారం రోజు మీరు కనుక వేస్తే మంగళవారం రోజు అందులో డబ్బులను అయితే తీసుకోండి. తర్వాత మీరు ఒక శుక్రవారం రోజు మళ్ళీ డబ్బులు అందులో పెట్టేసి తర్వాత మీరు మంగళవారం రోజు అయితే తీసుకుంటూ ఉండండి. కానీ ఆ 1 రూపాయి మాత్రం తీసుకోకండి. ఎందుకంటే ఆ 1 రూపాయి అనేది మనకి అక్షయం అనేది వృద్ధి చెందుతుంది అని చెప్తారండి. దీని గురించి పురాణాలలో అయితే ఒక చిన్న కథ అయితే ఉందండి.
పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు ధర్మరాజుకి శ్రీకృష్ణుడు అక్షయ పాత్రను బహుకరిస్తాడు అన్న విషయం అందరికీ తెలిసిందే కదండి. ఒకసారి ద్రౌపదీదేవి తెలియకుండానే అక్షయ పాత్రను అయితే నీటితో కడిగేస్తుందట అండి. అప్పుడు పాండవులకి అన్నానికి ప్రతి ఒక్కదానికి ఇబ్బంది అయిపోయి తర్వాత శ్రీకృష్ణుడికి చెప్పగా శ్రీకృష్ణుడు చెప్తాడట అండి, ద్రౌపది ఒకసారి సరిగా చూడు, అందులో చిన్న అన్నం మెతికైనా ఉందేమో చూడు అని చెప్తాడట. అప్పుడు ద్రౌపదీదేవి చూడగానే అందులో ఒక చిన్న అన్నం మెతుకైతే ఉంటుందండి. ఆ అన్నం మెతుకు ఉండడంతో వాళ్ళకి అక్షయం అనేది మళ్ళీ వృద్ధి చెంది వాళ్ళకి అన్నపానానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే ఉండిందండి. ఆ ఒక్క చిన్న అన్నం మెతుకుతోనే వాళ్ళకి అంత వృద్ధి చెందింది. కాబట్టి మనం ఈ కుండలో వేసేటువంటి ఒక్క రూపాయి కూడా మనం తీయకుండా అలానే పెడితే మన ఇంట్లో కూడా ధనధాన్యాలు అనేవి వృద్ధి చెందుతూ ఉంటాయి అని ఒక నమ్మకం అండి. మీరు అందులో ఉన్నటువంటి మీరు డబ్బులు అయితే వేస్తారు కదండి, 100 రూపీస్ నోట్స్, ఇవన్నీ మీరు చేంజ్ చేస్తూ ఉండొచ్చండి. చెప్పాను కదండి, శుక్రవారం వేయాలి, మంగళవారం అయితే తీయాలి. మంగళవారం ఎందుకు తీయాలండి? మంగళవారం డబ్బులు తీయకూడదు, మనం ఖర్చు పెట్టకూడదు అని చెప్తారు కదా. అంటే మంగళవారం అనేది ఎందుకు తీసుకోవాలి అంటే మంగళవారం అనేది మారు కోరుతుందట అండి. మనం తీసుకుంటూ ఉంటే మళ్ళీ మనం ఆ డబ్బులు అనేటివి ఆ టైంకి మళ్ళీ మనకి వస్తూ ఉంటాయట అండి, మారు కోరుతూ ఉంటుందట. అందుకని మంగళవారం అయితే తీస్తూ ఉంటారండి. ఈ డబ్బులు తీసిన డబ్బులను ఏం చేయాలి అంటే మీరు మీ పర్సులో పెట్టుకోవచ్చండి. అంటే మీకు ప్రతి నెల శాలరీ వస్తుంది కదా, ఆ పర్సులో పెట్టుకోవచ్చు, లేదు అంటే మీరు బీరువాలో పెట్టుకోవచ్చు, లేదు అంటే అమ్మవారి దగ్గర పూజలో మీరు పూజా రూమ్లోనే పెట్టుకోవచ్చండి. ఈ విధంగా అయితే మీరు అక్షయ పాత్రను అయితే పెట్టుకోవాలండి. ఈ అక్షయ పాత్ర గురించి ఇంకా మీకు ఎవరికైనా సందేహాలు ఉంటే మీరు కామెంట్ చేయండి. ఇప్పుడు తర్వాత అమ్మవారికి ఈ రోజున ప్రత్యేకంగా ఉప్పు దీపం అయితే పెట్టుకోవాలండి. ఉప్పు దీపం ఎలా పెట్టుకోవాలో క్లియర్గా కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయండి. కానీ ప్రత్యేకంగా మనం ఈ పూజలో అంటే నేనైతే చిన్న ప్రమిదలను పెట్టుకొని అయితే చేసుకున్నానండి. చెప్పాను కదా అండి, నేను చేసుకున్న ఏర్పాట్లు అయితే మీకు తెలియజేస్తాను అని చెప్పాను. కాబట్టి నేనైతే ఈ రోజు పూజలో ఐశ్వర్య దీపం అనేది వెలిగించానండి. ఎందుకు ఐశ్వర్య దీపం వెలిగించాలి అంటే మనకు ఆర్థిక సమస్యలు అనేటివి ప్రతి ఒక్కరికి ఉంటాయండి. అప్పులు బాధలు ఉంటాయి, డబ్బులు అనేటివి ప్రతి ఒక్కరికి సమస్య కదండి. ఈ ఆర్థిక ఇబ్బందులు తొలగాలి అంటే, అప్పుల బాధల నుంచి విముక్తి పొందాలి అంటే లక్ష్మీదేవికి ఈ రోజున ప్రత్యేకంగా ఉప్పు దీపంను అయితే మనం సమర్పించాలండి. ఉప్పు దీపంను అయితే నేనైతే ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి. ఒకవేళ మీ దగ్గర పెద్ద ప్రమిదలు కనుక ఉంటే పెద్ద ప్రమిదల్లో మీరు నిండుకి ఉప్పు అనేది వేసుకోవచ్చు. ఇక్కడ ఉప్పు అనేది మీరు కొత్త ప్యాకెట్ను మాత్రమే తెచ్చుకొని ఉప్పు అనేది వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఒక చిన్న తమలపాకును పెట్టుకొని దాని మీద అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని చిన్న ప్రమిదకి గంధం బొట్లు అన్నీ పెట్టుకొని అందులో కళ్ళు ఉప్పునైతే వేసుకున్నానండి. ఇలా కళ్ళు ఉప్పు వేసుకున్నప్పుడు మీరు ఎవరితో మాట్లాడకూడదండి. మాట్లాడకుండా మీ యొక్క సంకల్పం చెప్పుకుంటూ మీరు కళ్ళు ఉప్పునైతే వేసుకొని దాని మీద ఇంకో ప్రమిదను పెట్టుకొని అందులో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసుకొని 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా కానీ లేదా 2 ఒత్తులను మీరు అందులో వేసుకొని మీరు దీపారాధన అనేది చేసుకోవాలండి. ఈ విధంగా అయితే మీరు ఐశ్వర్య దీపాన్ని అక్షయ తృతీయ రోజునైతే పెట్టుకోవాలండి. తర్వాత నైవేద్యం విషయంకి వస్తే మీరు అమ్మవారికి ఇష్టమైనటువంటి పాయసం, పులిహోర, దద్దోజనం, అలానే అమ్మవారికి శనగలు అంటే చాలా ఇష్టమండి. నల్ల శనగలను ఉడకపెట్టి కూడా అమ్మవారికి అయితే మీరు పూజలో పెట్టుకోవచ్చు. అలానే ఏవీ లేవు అనుకున్న వాళ్ళు మీరు పాలను కూడా మీరు అమ్మవారికి పెట్టచ్చండి. మా దగ్గర ఇవేమీ లేవండి నైవేద్యంగా పెట్టడానికి అంటే మీరు అమ్మవారికి చిన్న బెల్లం ముక్కనైనా సరే మీరు పెట్టుకోవచ్చండి. తర్వాత వీటన్నిటిని మనం పూజలో సిద్ధం చేసుకోవాలండి. అలానే నేనైతే పూజలో కుబేర కుంచంని, అలానే లక్ష్మీదేవి స్వరూపాలైనటువంటి గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, అలానే శంఖం అనేది కూడా పెట్టుకున్నానండి. శంఖం అనేది ఎందుకు పెట్టుకున్నానంటే లక్ష్మీదేవి సోదరుడుగా శంఖం అనేది చెప్తూ ఉంటారండి. ఎందుకంటే మనకి పురాణాల ప్రకారం క్షీర సముద్ర మదనం జరిగినప్పుడు లక్ష్మీదేవి ఆవిర్భవించారు అన్న విషయం అందరికీ తెలిసిందే కదండి. లక్ష్మీదేవితో పాటు శంఖం, అలానే గోమతి చక్రాలు, అవి కూడా శంఖం, గోమతి చక్రాలు అవి కూడా లక్ష్మీదేవితో పాటు పుట్టాయట అండి. అందుకని శంఖంని మనము లక్ష్మీదేవి సోదరుడుగా, అలానే లక్ష్మీ గవ్వలను మనము లక్ష్మీదేవి చెల్లెళ్ళుగా అయితే చెప్తూ ఉంటారు. తర్వాత వీటన్నిటినీ పూజలో సిద్ధం చేసుకున్న తర్వాత నేనైతే ఈరోజు ప్రత్యేకంగా పూజలో అష్టలక్ష్మి దీపంని, అలానే కామాక్షి దీపంని అయితే నేను సిద్ధం చేసుకున్నాను. తర్వాత పూజలో అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ఏకహారతితో వెలిగించుకొని తర్వాత లక్ష్మీదేవికి విన్నా కూడా చాలా మంచిదేనండి. కుదిరిన వాళ్ళు లక్ష్మీ కుబేరుని వ్రతకథ అనేది వినండి, చాలా మంచిది. ఈ విధంగా అంతా చేసుకున్న తర్వాత చివరిగా అమ్మవారికి మంగళహారతి అనేది ఇవ్వాలండి. ఈ విధంగా అయితే నేను అక్షయ తృతీయ రోజున పూజ అనేది చేసుకున్నానండి. మీకు ఈ వీడియో ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడితే మరో నలుగురికి, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటానండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.